నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఒకప్పుడు ఐటీ గురించి మాట్లాడుతూ ఇప్పుడు ఏఐ గురించి మాట్లాడుతున్నారు. ధ్వంసమైన ఏపీ బ్రాండ్ ని మళ్లీ ప్రమోట్ చేస్తున్నాం. సీఎం చంద్రబాబు ప్రకటన. వ్యక్తిగత కారణాలతో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా. ఎంతమంది పార్టీని వీడినా జగన్ కి ప్రజాదరణ ఉంటుంది. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు. విశాఖ జువైనల్ ని సందర్శించిన హోంమంత్రి అనిత. చిన్నపిల్లలపై రాజకీయాలు చేయవద్దని ప్రతిపక్షాలకు హితవు. ఒకప్పుడు ఐటీ గురించి మాట్లాడితే ఇప్పుడు ఏఐ గురించి మాట్లాడుతున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రస్తుతం ప్రపంచమంతా ఏఐతోనే అభివృద్ధి చెందిందని చెప్పారు. దావోస్ పర్యటన ముగించుకుని వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడారు. దేశంలో మొదటిసారి దావోస్ వెళ్లాలని నిర్ణయించింది తానేనని చంద్రబాబు తెలిపారు. 1997 నుంచి అక్కడికి వెళ్తున్నట్లు చెప్పారు. ధ్వంసమైన ఏపీ బ్రాండ్ ని మళ్లీ ప్రమోట్ చేస్తున్నానని అన్నారు. రాష్ట్రాన్ని మళ్లీ ప్రపంచ పటంలో పెట్టడమే లక్ష్యమని తెలియజేశారు. ఉమ్మడి ఏపీలో సీఎంగా ఉన్నప్పుడు ప్రపంచమంతా తిరిగి కంపెనీలు తెప్పించాము. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వాళ్ళు వివిధ హోదాలో పనిచేస్తూ ఉన్నారు. మనం ఎక్కడున్నా జన్మభూమి కర్మభూమికి సేవ చేయాలి. తయారు చేసిన వస్తువుల్ని ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. ఎంఎస్ఎంఈలు సృష్టిస్తే ఎంతో మందికి ఉద్యోగాలు వస్తాయని సీఎం తెలిపారు. దావోస్ పర్యటన తర్వాత జరిగిన విషయాలు ప్రజలకు చెప్పడం ఒక బాధ్యతగా నేను ఎప్పుడైనా తీసుకుంటున్నాను. ఈరోజు దావోస్ అనేది నాకు కొత్త కాదు. ఈ దేశంలో ఫస్ట్ టైం దావోస్కి వెళ్ళాలి అనేది నిర్ణయించింది నేనే. ఒక ట్రెండ్ సెట్ చేశాను. మొట్టమొదటిసారిగా 95లో ముఖ్యమంత్రి కావడం, 97 నుంచి దావోస్కి రెగ్యులర్గా వెళ్ళడం, ఆర్థిక సంస్కరణలు 91 వచ్చాయి. ఇంటర్నెట్ రెవల్యూషన్ ఎర్లీ 90s అంటే 1995 మధ్యలో వచ్చాయి. అక్కడి నుంచి 97 నుంచి నేను 95 ముఖ్యమంత్రి అవుతానే దావోస్కి వెళ్ళడం మొదలుపెట్టాను. 27 మీటింగ్స్ అయినాయి నాకు. 1-to-1 మీటింగ్స్ 27. ఇంకొక పక్కన 4 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అయినాయి. 3 కాంగ్రెస్ సెషన్స్ అయినాయి. ఒక యుఎన్ హ్యాబిటేట్ బయోలాటరల్ విత్ యునైటెడ్ నేషన్స్ అండర్ సెక్రటరీ ఒక మీటింగ్ అయింది. కాంగ్రెస్ సెషన్ లో 3 సబ్జెక్ట్ విచ్ ఆర్ ఆల్ వెరీ రిలవెంట్. ఎనర్జీ ట్రాన్సిషన్ వేర్ పబ్లిక్ పాలసీ మీట్స్ ప్రైవేట్ గోల్స్ ఒక సబ్జెక్ట్. ఇప్పుడంతా కూడా ప్రపంచం మొత్తం మీరు చూస్తే ఏఐ, గ్రీన్ ఎనర్జీ ప్రపంచం అంతా కూడా మారుమోగే పరిస్థితి ఉంది. రెండోది కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్స్. చీఫ్ మినిస్టర్స్ ముగ్గురం కలిసి ఇన్వెస్టర్స్ కి ఎడ్యుకేట్ చేయడం కోసం మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర ముగ్గురు చీఫ్ మినిస్టర్స్ అడ్రస్ చేశాం. కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్స్, హ్యూమన్ మిషన్ కొలాబరేషన్, అన్లాకింగ్ న్యూ ఆపర్చునిటీస్ ఇన్ ఇండస్ట్రీ. ఒకప్పుడు ఐటీ గురించి మాట్లాడేవాళ్ళం, ఇప్పుడు ఆటోమేషన్, ఏఐ, డీప్ టెక్నాలజీ ఇవన్నీ మాట్లాడుతున్నాం. అందుకే వ్యక్తిగత కారణాలతోనే వైసీపీ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారని విజయసాయిరెడ్డి తెలిపారు. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధనడ్ కి రాజీనామా లేఖ సమర్పించారని, దాన్ని ఆయన ఆమోదించారని చెప్పారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడారు. ఇంకా 3.5 ఏళ్ల పదవీకాలం ఉన్నప్పటికీ కూడా రాజీనామా చేశాను. రాజీనామా మాత్రమే కాదు, రాజకీయాల నుంచి కూడా వైదొలుగుతానని నిర్ణయించుకున్నాను. వైసీపీ 2019లో 151 స్థానాలు సాధించింది. 2024 ఎన్నికల్లో ఆ పార్టీకి 40% ఓటింగ్ వచ్చింది. జగన్ అత్యంత ప్రజాదరణ గల నాయకుడు. నాలాంటి వాళ్లు 1000 మంది వీడినా ఆయనకు ఉన్న ఆదరణ తగ్గేది లేదు. అలాగనే రాజీనామా నిర్ణయాలన్నీ లండన్ పర్యటనలో ఉన్న జగన్ కి ఫోన్ లో వివరించారని ఆయన వెల్లడించారు. పూర్తిగా వ్యక్తిగత కారణాల వల్ల నా యొక్క రాజ్యసభ సభ్యత్వానికి ఇంకా 3.5 సంవత్సర కాలం ఉన్నప్పటికీ కూడా రాజీనామాని ఉపరాష్ట్రపతి గారు, మా యొక్క రాజ్యసభ చైర్మన్ అధ్యక్షుల వారికి సమర్పించడం జరిగింది. ఆయన ఆ రాజీనామాను ఆమోదించడం కూడా జరిగింది. పూర్తిగా వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా మాత్రమే కాదు, రాజకీయాల నుంచి కూడా తప్పుకోవాలన్నటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్న సమయంలో మీరు పార్టీని వదిలేసి వెళ్ళిపోయారనే విమర్శలు కూడా వస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
2019 ఎన్నికల్లో 151 స్థానాలు సాధించుకున్నది. 2024 ఎన్నికల్లో 40% ఓటింగ్ సాధించుకున్నది. జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకులు. నాలాంటి వాళ్ళు 1000 మంది పార్టీని వీడినా కూడా ఆయనకున్న ప్రజాదరణ తగ్గదు అన్నటువంటిది నా ఉద్దేశం. సార్, మీరు రాజీనామా కానీ ఇవన్నీ విషయాలు గతంలో ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లారా? లేదు, నేను వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేయాలనుకుంటున్నాను అనేటువంటి అంశాన్ని మీ పార్టీలో ఉన్న ముఖ్యులకు కానీ జగన్ గారి దృష్టికి కానీ తీసుకువెళ్లారా? రాజకీయాల నుంచి తప్పుకోవాలని వ్యక్తిగత కారణాల వల్ల నేను నిర్ణయించుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు లండన్లో ఉన్నారు. ఆయనతో నేను ఫోన్లో మాట్లాడి అన్నీ చాలా వివరంగా వివరించడం జరిగింది. అన్నీ వివరించిన తర్వాతనే నేను ఈ రాజీనామా పత్రాన్ని అధ్యక్షుల వారికి సమర్పించడం జరిగింది. భవిష్యత్తులో ఒక్కసారి రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత రాజకీయాల గురించి మాట్లాడడం అన్నటువంటిది సమంజసం కాదేమోనని నా ఉద్దేశం. చిన్నపిల్లలపై రాజకీయాలు చేయవద్దని హోంమంత్రి అనిత అన్నారు. ప్రతిపక్షాలు తమపై బురద చల్లుతున్నాయని విమర్శించారు. విశాఖ జువెనైల్ హోమ్ ని ఆమె పరిశీలించారు. 2 రోజుల క్రితం సిబ్బంది తమను వేధిస్తున్నారని బాలికలు చేసిన ఆరోపణలపై ఇప్పటికే ఆమె నివేదిక కోరారు. వారితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. విశాఖ బాలికల సదన్ మొత్తం 56 మంది బాలికలు ఉన్నారని మంత్రి తెలియజేశారు. వాళ్ళు చదువుతో పాటు వివిధ రంగాల్లో శిక్షణ పొందుతున్నారని తెలిపారు. కొంతమంది మానసికంగా ఇబ్బంది పడుతున్నారని వారిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ అమ్మాయిని బాగానే చూసుకుంటారు. ఆ అమ్మాయికి ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి రిస్క్ రాదు. ఆ అమ్మాయిని ఇంకా మళ్ళా ఫర్దర్గా అమ్మాయికి ఎటువంటి ప్రాబ్లం రాదు అని ఐసీడబ్ల్యూఎస్ వాళ్ళు, ఈ సిడబ్ల్యూఎస్ వాళ్ళు వీళ్ళందరూ కూడా నమ్మితే సంతకం పెడతారు. అప్పుడు వస్తారు. బాలికలు ఈ పైన ఎక్కి ఆ పెంకులు వేయడం, రోడ్డు మీద వేయడం, కొట్టడం, పిచ్చిగా బిహేవ్ చేశారు మేడం. ఇంటికి వెళ్ళి అలా బిహేవ్ చేయదని గ్యారంటీ ఏంటి? ఒకవేళ బిహేవ్ చేసే పరిస్థితి ఏంటంటారు? మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. ఇప్పుడు మేము అందుకేనమ్మా, మేము పరిస్థితి ఏంటంటే నేను చాలా క్లియర్గా డిపార్ట్మెంట్ వాళ్ళతో మీకు నా సంగతి తెలుసు, ఏది కూడా కూలంకషంగా తెలుసుకోకుండా మీ మీడియా ముందుకే రాను. నేను యాక్చువల్గా డే ఫస్ట్ నుంచి కూడా నాకు మీరే పెట్టారు, నాకు చిన్న వాట్సాప్ పెడితే చూసి ఇమీడియట్గా కలెక్టర్తో సిపి గారితో మాట్లాడి ఆ రోజు నుంచి కూడా నేను మల్లేశ్వరం మా సిఐ గారు కూడా ఇక్కడ ఆర్లో సిఐ గారు కూడా కంటిన్యూగా ఇక్కడే ఉన్నారు. సో మొత్తం అంతా మానిటరింగ్ చేసుకుని ఇది షార్ట్ అవుట్ అవుతుంది అని అనుకున్నా. ఎక్కడో ఒకటి చిన్న అప్పుడప్పుడు మళ్ళీ ఈ ప్రెస్లో కూడా రాకుండా అసలు ఏం జరిగిందో నేనే వెళ్ళి చూసొద్దామని చెప్పేసి ఈరోజు నేను రావడం జరిగింది. సో ఎక్కడితో క్లోజ్ అవ్వాలి. మహిళలకు రక్షణ లేదంటూ కూడా వైసీపీ ఎమ్మెల్సీ వర్తి కళ్యాణ్ ఇదే స్థలంలో అనడం జరిగింది. అంటే ఇన్ని రోజులు అవుతున్నా హోమ్ మినిస్టర్, ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ ఇప్పటికొచ్చి ఇక్కడికి వచ్చే పరిశీలించలేదు. అంటే విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ ఏ రోజు వైజాగ్లోనే కూర్చోదు, లేకపోతే అక్కడే ఉండరు. ఆ రోజు నేను ఉన్న సందర్భం విజయవాడలో ఉన్నాను. విజయవాడ నుంచి ఇమీడియట్గా నేను ఆవిడకన్నా ముందే నేను కలెక్టర్ గారితో మాట్లాడాను. ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళని పంపించుకున్నా. ఎవరో మాకు గుర్తు చేస్తే పనిచేసే పొజిషన్లో అయితే మేము లేమమ్మా. మా బాధ్యత మాకు తెలుసు. మా బాధ్యత ఎలా నిర్వర్తించాలో మా చంద్రబాబు నాయుడు గారు మాకు గైడ్ లైన్స్ ఇస్తున్నారు. యాజ్ పర్ దట్ గైడ్ లైన్స్ మేము పనిచేస్తున్నాము. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పనిచేస్తున్నాము. ఈ రోజు నాకు ఇక్కడికి రావడానికి నా బాధ్యతగా నేను ఇక్కడికి వచ్చాను. ఎస్పెషల్లీ ఒక 50-60 మంది ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళ బాధ్యతగా వాళ్ళు ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఉద్దేశంతో వచ్చాను. ఇష్యూ షార్ట్అవుట్ అయిపోయింది, అది మీకు తెలుసు. 5 అల్లరి చేశారు, ఒకరు కోర్టు కేసు, 4 ఇంటికి పంపించాం. చేతులు దులిపించుకోవచ్చు కదా మేము కూడా. సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రులు కొలుసు పార్థసారథి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ పింగళి వెంకయ్య భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కొలుసు పార్థసారథి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 1,14,000 ఇళ్లని పూర్తి చేయడం జరిగింది. రేపు 1వ తారీఖున తేతలి గ్రామంలో తణుకు కాన్స్టిట్యున్సీలో ఈ లబ్ధిదారులు, ఇల్లు పూర్తయిన లబ్ధిదారులందరికీ కూడా తాళాంచెవి ఇచ్చే ప్రోగ్రామ్ ని హౌసింగ్ డిపార్ట్మెంట్ ఆర్గనైజ్ చేయబోతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయమని చెప్పేసి మరి అక్కడ స్థానిక శాసనసభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధుల్ని కలుపుకొని చేయమని చెప్పేసి హౌసింగ్ డిపార్ట్మెంట్ కూడా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో దాదాపు మరో 6 లక్షల ఇళ్లను పూర్తి చేయాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వం కార్యక్రమం చేస్తుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం.
మరి గత ప్రభుత్వం అనేక అవకతవకలు చేయటం మూలంగా, అంటే కేంద్రం నుంచి వచ్చిన నిధుల్ని పక్కదారి పట్టించి హౌసింగ్ డిపార్ట్మెంట్ కాకుండా, హౌసింగ్ ప్రోగ్రామ్ కాకుండా వేరేగా వినియోగించటం, అంతేకాకుండా కేవలం 30,000 రూపాయలు ఒక ఇంటికి ఇచ్చేసి చేతులు కడుక్కోవటం, ఈ కార్యక్రమాలన్నిటి మూలంగా కూడా కొంత కుంటుపడిన విషయం వాస్తవే. మరి ఎందుకంటే 2014-19 సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఒక్క ఇంటికి 2,50,000 ఇవ్వటమే కాకుండా అది కూడా రాష్ట్ర నిధులు, కేంద్ర ప్రభుత్వ సహకారంతో కాదు, పూర్తిగా రాష్ట్ర నిధులు వెచ్చించి ఒక్కొక్క ఇల్లు 2,50,000 రూపాయలతో నిర్మించడమే కాకుండా దళితులకి, గిరిజనులకి, స్పెషల్ గిరిజనులకి 50,000, 75,000, 1,00,000 రూపాయలు అదనంగా ఆర్థిక సాయం కూడా చేయడం జరిగింది. మరి గత ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ అదనపు ఆర్థిక సహాయాన్ని ఎగ్గొట్టడమే కాకుండా దళితులకి, గిరిజనులకి 2.5 లక్షలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చంద్రబాబు నాయుడు నిర్మిస్తే, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 30,000 రూపాయలు ఇచ్చేసి చేతులు దులుపుకోవటం మూలంగా కూడా ఈ కార్యక్రమం కొంత కుంటుపడిందని చెప్పేసి మనం చేస్తాను. మరి మళ్ళీ మొన్న ముఖ్యమంత్రి గారిని కోరిన మీదట దళితులకి, గిరిజనులకి 50,000, 75,000 అదనంగా ఇచ్చే కార్యక్రమం, అదేవిధంగా బీసీలో వేవర్స్కి కూడా అదనంగా ఇచ్చే కార్యక్రమాన్ని ఆలోచించమని చెప్పేసి సంబంధిత శాఖ అధికారులని సూచించడం, దానికి కావాల్సిన ఉత్తర్వుల కోసం వేచి ఉన్నాం. దీని మూలంగా ఈ హౌసింగ్ ప్రోగ్రామ్ కూడా ఇంకా ఎక్కువగా ముందుకెళ్తామని చెప్పేసి మనం చేస్తున్నాం. అంతేకాకుండా ఇది కేవలం వెల్ఫేర్ ప్రోగ్రామే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి, అదేవిధంగా రాష్ట్ర ఆదాయానికి కూడా ఉపయోగపడే కార్యక్రమం చెప్పేసి మనం చేస్తాం. ఎందుకంటే దాదాపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 లక్షల ఇళ్లు పూర్తి చేయాలని ఆలోచన చేస్తాం. గంజాయి కేసులో 12 మంది నిందితుల్ని అరెస్టు చేసిన ఎన్టీఆర్ జిల్లా సిటీ టాస్క్ ఫోర్స్ మరియు లా అండ్ ఆర్డర్ బృందాలు నిందితుల వద్ద నుంచి సుమారు 1,40,000 రూపాయల విలువైన 23 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ ఏడీసీపీఏ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. పర్టికులర్లీ మన ఆంధ్రప్రదేశ్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తయారు చేయాలని దృఢ సంకల్పంతో ఉన్న మన ప్రీత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే డీజీపీ గారు జాకా తిరుమలరావు గారు, సిపి గారు రాజశేఖర్ బాబు గారు ఆదేశాల మీద ఈ టాస్క్ ఫోర్స్ అండ్ లోకల్ పోలీసు కోఆర్డినేషన్తో ఈ పర్టికులర్లీ మన గంజాయి చాలా ఎక్కువ వస్తుందనే ఉద్దేశంతో దాని మీద డ్రైవ్ చేస్తున్నాం. ఆ భాగంగా దాదాపు ఒక 3 కేసులను పట్టుకోవడం జరిగింది. ఒకటి కమర్షియల్ క్వాంటిటీ 20 కేజెస్ అనే ఇన్ఫర్మేషన్ పట్టుకోవడం జరిగింది. దాంట్లో 9 వీళ్ళంతా ఒక 3 తప్ప మిగిలిన అంతా కృష్ణా డిస్టిక్ చెందిన 9లో వీళ్ళంతా 5 పాత నేరస్తులు గంజాయి పట్టుకున్న దాంట్లో వెళ్ళిన వాళ్ళు కూడా, వాళ్ళ మీద మనం నిఘా పెట్టి వాళ్ళు అక్కడి నుంచి వచ్చారని తెలిసి మనం పట్టుకోవడం జరిగింది. అక్కడి నుంచి వచ్చిన వెంటనే దాదాపు 20 కిలోస్. వాళ్ళ పేర్లు అయితే ఈ తెమ్మాడ మహేష్, కొమ్మూరు సాయి కిరణ్, తెన్నేరు రోహిత్ కుమారు, కాటూరి మహేష్, వల్లభనేని సాయి శ్రీరామ్, బొడ్డు ఉమేష్, షేక్ అక్బర్ బాషా, పొలాన్ కిరణ్, అలాగే ఖగ్గ వెంకట తరుణ్. వీళ్ళంతా 20 కేజెస్తో జరగడంతో మీరు చూస్తున్నారు. తగ్గడంతో వాళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది. త్వరలోనే వీళ్ళ లైఫ్ స్టైల్ చూడటం చేసి ఒక పీడీ యాక్ట్ కూడా మనం ఇంప్లిమెంట్ చేయడానికి చూస్తాం. అంటే దానికి ఉన్న నామ్స్ ప్రకారం ఏమన్నా ఉంటే. అలాగే ఒక ఇద్దరు వీళ్ళంతా గవర్నర్పేట పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ టాస్క్ ఫోర్స్ అండ్ లోకల్ పోలీస్ కలిపి చేసింది. అలాగే గోదావరి కూడా ఒక ఇతర లెర్నింగ్ సెంటర్ చెందిన తరుణ్ చౌదరి, అలాగే ఒక లేడీ ఫాతిమా అని ఒక నటోరియస్ షీటర్ నాగూరు భాష తల్లి, అతను పీడియాక్లో లోపల ఉండటంతో ఈవిడ బయట నుంచి ఆపరేట్ చేస్తుంది. ఈవిడ కూడా వీడితో తెప్పించిన ఈ తరుణ్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇది గుణదల పోలీస్ స్టేషన్. అట్లాగే సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో కూడా ఒక విజయవాడ రంగుల మురళీకృష్ణ అని చెప్పి అతను పాత కేసులు లేవు కానీ అతని దగ్గర కూడా జరగడంతో అతను కూడా కేసు పెట్టాం. మొత్తం 12 మంది కేసును పట్టుకోవడం జరిగింది. ప్రస్తుతం అంటే మన చేతిలో విజయవాడ కానీ ఇటుపక్కల కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఉండకూడదు అనే ఉద్దేశంతోనే మన టాస్క్ ఫోర్స్ అండ్ లోకల్ పోలీసు పనిచేస్తుంది.
జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి జి మహేశ్వరరావు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట బాలుర ఉన్నత పాఠశాలలో కొత్త ఓటర్ల అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయం నుంచి పాత మున్సిపల్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి నినాదాలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. ఆరుగారం పండించిన రైతు మిర్చి పంటకు ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇవ్వాలని మరియు తెగులు సోకిన మిర్చి పంటకి నష్టపరిహారం ఇవ్వాలని వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం మక్కపేట పంట పొలాన్ని శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రైతును ఆదుకోవాలని కూటమి ప్రభుత్వం కల్పించాలి. మిర్చికి గిట్టుబాటు ధరను వెంటనే ఎండిన పంటకు నష్టపరిహారాన్ని, ఎండిన పంటకు క్రాప్ ఇన్సూరెన్స్ ఆదుకోవాలి. మిర్చి రైతుల వెంటనే ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. జై జగన్, జై జగన్. కృష్ణా జిల్లా గుడివాడ బైపాస్ రోడ్ లో ఎలవర్తి గ్రౌండ్ నందు శ్రీ వినాయక ఫన్ ఫేర్ ఎగ్జిబిషన్ ని క్రిస్మస్ నుంచి దిగ్విజయంగా నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్కరిని అలరించడానికి మరిన్ని ఫెసిలిటీస్ తో నిర్వహిస్తూ ఈ ఎగ్జిబిషన్ లో ప్రత్యేక ఆకర్షణగా తాజ్ మహల్ సెట్, న్యూఢిల్లీ ఎర్రకోట వాల్, అలాగే జైంట్ వీల్, డ్రాగన్ ట్రైన్, బ్రేక్ డాన్స్, మేరీ కొలంబస్, వాటర్ బోటు, కూర్చోవడానికి ప్రత్యేక సిట్టింగ్ ఫెసిలిటీస్ తో, ఫ్యాన్సీ షాపింగ్స్ తో దగదగలాడే విద్యుత్ అలంకరణలతో పిల్లలు పెద్దల్ని అలరిస్తుందని చెప్పారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిర్వహించబడుతుందని నిర్వాహకులు రవికుమార్, రాజేంద్ర తెలిపారు. అందరికీ నమస్తే. మన వినాయక ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ తరపున 26 జనవరి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ మా వినాయక ఫన్ ఫేర్ ఎగ్జిబిషన్ గురించి మీకు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. మా ఎగ్జిబిషన్ గత 8 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా క్రిస్మస్ కి స్టార్ట్ చేస్తాం. సంక్రాంతి మరియు 26 జనవరి ఈ 15-50 రోజుల వరకు మేము ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాం, ప్రదర్శిస్తుంటాం. అలాగే ఈసారి కూడా ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క
సెట్టింగ్లతోనే మేము చేస్తుంటాం. ఒకసారి లండన్ బ్రిడ్జ్ అని వేసాం, ఒకసారి మలేషియా టవర్స్ అని, లండన్ బ్రిడ్జ్, మరి ఈసారి మేము తాజ్ మహల్ వేసాం, మరి గేటు ఎదురుకున్నటువంటి రెడ్ ఫోర్ట్ ఎర్రకోట ఆ యొక్క సెట్టింగ్ మేము ఏర్పాటు చేసాం. అలాగే ప్రతి సంవత్సరం చేసుకుంటూ వస్తున్నాం. ఇది ఈసారి మేము తాజ్ మహల్ తో చేసాం. ఇది 8వ సంవత్సరం మేము చేస్తూ కంటిన్యూగా. మరి ఈ ఎగ్జిబిషన్ ని మీరందరూ రావాలి, చూడాలి. మరి ఈ ప్రదర్శన మీరు తప్పనిసరిగా చూడాల్సింది. ఈసారి ప్రతి సంవత్సరం కంటే ఈసారి చాలా గొప్పగా ఏర్పాటు చేశారు కాబట్టి మీరందరూ చూడాలి, చూసి ఆనందించాలని కోరుకుంటున్నాను. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో మీకోసం మీ వెనుగండ్ల పర్యటనను ఎమ్మెల్యే రాము నిర్వహించారు. సత్యనారాయణపురం, గౌరీ శంకర్పురంలో ఎమ్మెల్యే పర్యటించారు. ఆయా ప్రాంతాల సమస్యలపై స్థానికులతో ఎమ్మెల్యే మాట్లాడారు. ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న నియోజకవర్గ స్థాయి ప్రభుత్వ పాఠశాలల ఎన్టీఆర్ ట్రోఫీ స్కూల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ పోటీల్ని వైస్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావుతో కలిసి గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రారంభించారు. క్రీడాకారులని పరిచయం చేసుకుని ఎమ్మెల్యే రాము వీడతో మాట్లాడారు. మొత్తం పిల్లల్ని ఆడబడి వచ్చాయండి మధ్యాహ్నం సాగండి 3 వస్తారండి వస్తారండి. సారీ సార్ ఓకేనా? ముందు కేవలం చాలా మంచి, చాలా హ్యాపీగా ఉన్నా, ఎంజాయ్ చేస్తారా అందరూ ఆడుకుంటారు. చదువుతో పాటు ఆడుకోవడం కావాలి. నేను మొదటి నుంచి అది నాకు చాలా ఇష్టమైన టైం. అందరికి నీకే కాదు, ప్రతి ఒక్కరికి ఎంతో ఇష్టంగా ఉంది. ఆడుకుంటున్నంత లేదు, అదంతా వేస్ట్ అవుతుందని చెప్పేసి కొత్తగా ఇప్పుడు అందరూ అనుకునేది ఏంటంటే ఆటలంటే వేస్ట్, దయచేసి ఇంట్లో చెప్తారు. కానీ ఆటలు ఆడుకుంటే మనకి బోల్డని విషయాలు తెలుస్తాయి. బోల్డంతా వెళ్తూ ఉన్నాం, పంచుకుంటామా? టీమ్ స్పోర్ట్స్ లో అందరూ ఒకరు కలిపాల్సిన తెలుసుదా? టీమ్ స్పిరిట్ అవ్వబోతుంది. అలా చాలా చాలా విషయాలు మీరు ఒక నాయకులు తయారు ఉంటారు, మీరు ఒక క్రీడాకారులు ఉంటారు, రకరకాల విషయాలు జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ఇప్పుడు మనం ఆటలు ఎప్పుడైతే మొదలెట్టామో ఆ రోజు నుంచి మన వ్యక్తిత్వ వికాసం పెరుగుతుంది. అంటే మనకి అంటే ఆడుకోవడంలో ఉండే హ్యాపీనెస్ ఆటోమేటిక్ గా మనకి చదువు మీద కూడా శ్రద్ధ పెరుగుతుంది. అన్నింటి తీసుకోవాలి. కానీ నాకు ఆటలంటే చాలా ముఖ్యం, చాలా ఇంట్రెస్ట్. కానీ ఎక్కువ మంది మీకు అందరూ చెప్పేది ఏంటంటే ఏదైనా గేమ్ ఆడండి, ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి చెప్తా ఉన్నారు. కానీ అవన్నీ నెక్స్ట్ మీరు చేసే పని ఎంజాయ్ చేయాలి. చదువు అయినా ఆటలైనా ఏదైనా కానీ నచ్చిన ఆట ఏదైతే అది దాంట్లో మీరు ఎంజాయ్ చేసుకుంటారంటే దాంట్లో ముందుకెళ్తారు, మీకు హ్యాపీనెస్ ఉంటుంది. అండ్ ది సేమ్ టైం గట్టిగా బాగా కష్టపడి మంచి
డబ్బులు సాధిస్తే ఆటోమేటిక్ గా ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం అనేది బై ప్రోడక్ట్. మనకు కావాల్సిన బిల్డింగ్. కృష్ణా జిల్లా గుడివాడ కంకిపాడు రోడ్ లో ప్రయాణం చేయాలంటే ప్రజలు నరకం చూస్తున్నారని, గర్భిణీ స్త్రీలైతే మరి ఇబ్బందికర పరిస్థితుల్లో ప్రయాణం చేయవలసి వస్తుందని భవిష్యత్తు భద్రతా దళం అధ్యక్షులు వైవి మురళీకృష్ణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తికి పోస్టు కార్డు ఉద్యమం ఈ రోజు రహదారిలో ఉన్న బుషనగొల్లులో నిర్వహించడం జరిగింది. అలాగే నడకదారిలో ప్రయాణించిన సైకిల్ మరియు 2 వీలర్స్ నుంచి పెద్ద పెద్ద వాహనదారులైన బస్సుల్లో ప్రయాణించిన దుమ్ముధూళి గోతులమయంతో అవస్థలు పడుతున్నారని ఈ సందర్భంగా గ్రామస్తులు వాపోతున్నారు. रोड के बारे में रोड अच्छा करो, रोड ठिकादार का काम है, इसके बारे में लिखो पेन नहीं ज्यादा नहीं लिखना. గుడివాడ ప్రజలకి నమస్కారం అండి. మేము వైవి మురళీకృష్ణ భవిష్యత్తు భద్రతలో గుడివాడ కంకిపాడు రోడ్లో ఉన్నామండి. ఈరోజు గుడివాడ కంకిపాడు రోడ్లో పోస్ట్ కార్డులు ఉద్యమం మొదలెట్టాము. ఈ పోస్ట్ కార్డులు మన ప్రధాన న్యాయమూర్తి గారికి పంపిస్తున్నాము. దీని మీద మేము పిల్లేసి ఉంచాం ఈ రోడ్డు మీద 2022లో. అసలు ఈ రోడ్డు ఎందుకు ఇలా తయారైందంటే మేము 4 సంవత్సరాల క్రితం ఈ రోడ్డుని వేయమని చెప్పి మేము సంతకాల సేకరణ చేసి ఆర్ఎన్బి అధికారులు మొత్తం ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ వీళ్ళందరూ తిరిగితే ఈ రోడ్డుకి 16 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచారు. ఆ టెండర్లో 13,75,00,000కి ఈయన కాంట్రాక్టు ఇక్కడ వలవలేని కన్స్ట్రక్షన్ అని ఒక ఆయన కాంట్రాక్టు దక్కించుకున్నాడు. ఆయన ఏం చేశాడంటే ఇది 21 కిలోమీటర్ల పొడుగున కాంట్రాక్ట్ ప్రకారం అగ్రిమెంట్ ప్రకారం ఆర్ఎన్బికి ఆయనకి అగ్రిమెంట్ ప్రకారం 21 కిలోమీటర్ల పొడుగున రోడ్డు అటు ఇటు 1 మీటర్ అటు మీటర్ ఎక్స్టెన్షన్ చేసి దాని మీద రోడ్డు 21 కిలోమీటర్లు వేయాలి 13,75,00,000కి. ఈయన ఇక్కడ ఏం జరిగిందంటే పొరపాటు, అప్పుడు ఉన్న ఇక్కడ కొడాల నాని గారు ఏం చేశాడంటే ఆయన తన నియోజకవర్గంలో తన ప్రజలకు ఏదో చేయాలనుకుని ఆయన ఏం చేశాడంటే ఈ 4 కిలోమీటర్లు ఇదిగోండి ఈ సైడ్ చూడండి ఈ వాల్ కట్టించాడు. ఈ వాలు అగ్రిమెంట్లో లేదండి. ఈ వాలు ఆయన అప్పుడు ఉన్న మంత్రిగా ఉన్నాడు కాబట్టి దాని గురించి ఆయన ఏం చేశాడంటే కలెక్టర్ ఇంతియాజ్కి చెప్పి కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో గుడ్లవల్లేరు మండలం కవిరాజనగర్ లో భారీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దండు వీరయ్య మాదిగ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ధన్యవాదాలు. ప్రతి చిన్న విషయంలో కూడా ముందుంటే నడిపిస్తారని అదేవిధంగా నడిచే భాగంలో చాలా మంది ఈ కార్యక్రమం తప్ప ఇంకోటి ఏం కాదు. ఆ నైపుణ్యతని రాజకీయంగా పదవులు తెచ్చుకున్నారు, మంచి పనులు చేశారు. వారి పార్టీ అభివృద్ధి అయింది, రాష్ట్రంలో దేశంలో వాళ్ళు అభివృద్ధి చెందారు. ఏదైనా 10 సంవత్సరాల రిజర్వేషన్ల కాలంలో బిఎం లోకల్ కమిటీ అనేటువంటి వేసి దేశవ్యాప్తంగా చూడమంటే ఆ దేశవ్యాప్తంగా రిపోర్ట్ లో ఇప్పటికే 10 సంవత్సరాల్లో 4 అభివృద్ధి చెందినారు. ఆ రిజర్వేషన్ దృష్టి నుంచి వాళ్ళని అడ్మిట్ చేయండి అని రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఎప్పుడు నేను 5 సంవత్సరాల పిల్లనప్పుడు 1960. మరి ఇప్పుడు కూడా ఇంకా రిజర్వేషన్ల కదా మన మీద కొట్లాడుతున్నారు. మన హక్కులు దండుకోవడానికి ప్రయత్నం చేస్తామని చూడండి. మీకు అవసరం లేదని చెప్పినా కూడా, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంతకాలం వాళ్ళే ఎవరో మన మిత్రులు మాట్లాడుతూ చెప్పారు. అందరూ పోయినారు, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఒక మాదిరి మొత్తం నిలబడ్డారని చెప్పారు. ఏది ఎన్టీ
రామారావు గారు అమ్మగారు చేసిన తర్వాత జరిగినటువంటి అట్లనేలో అయితే ఎన్టీ రామారావు గారు మనం నమ్ముకొని పార్టీ చెప్పలేదు, మనం నమ్ముకొని పార్టీ పెట్టినాడు కాబట్టి మనం పెట్టిపోలేదు. అప్పటికే కాంగ్రెస్ అంటే మానవులు, మానవుడికి ఏ ఆధారం లేదు, ఆ మానవుడు ఏ ఆధారం లేదు. ఇదే సమయంలో నేను వచ్చేలా నేను ఓటు వేసుకుంటే నా పార్టీ నేను లేకపోయినా ఈ రాష్ట్రంలో ఉంటుందని చెప్పేసి ఆయన మేధస్సుతో ఆలోచించి ఈరోజు తెలుసుకుని ఈరోజు అధికారం ఏంటంటే మా అనుకోవాలని చెప్పని తెలుగుదేశం పార్టీ ఇదే చెప్పని సమావేశంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారితో మనం తెలియజేసి గుడివాడ పట్టణంలో జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావు ఐపీఎస్ శనివారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఎస్పీ రాకతో ఎస్ఐ చంటిబాబు, రూరల్ సీఐ సోమేశ్వరరావు సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ స్టేషన్ ఆవరణాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. సంబంధించి చాలా మంది విక్టిమ్స్ మన జిల్లాలో కనబడతా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనకి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టుగా ఈ సైబర్ క్రైమ్ బారిన పడకుండా ఈ మధ్య కాలంలో ప్రతి ఫోన్ లో కూడా ఆల్ సర్వీసెస్ ఈ సైబర్ క్రైమ్ బారిన పడకుండా ఉండడానికి ఒక అలర్ట్ కాలర్ ట్యూన్ కూడా వస్తూ ఉంది. సో అంతేకాకుండా మేము కూడా కొన్ని షార్ట్ వీడియోస్ తయారు చేసి మన కృష్ణా జిల్లా పోలీస్ తరఫున రిలీజ్ చేస్తా ఉన్నాము. సో చాలా మంది కూడా ఈ సైబర్ ఫ్రాడ్ కి విక్టిమ్స్ అయిపోతా ఉన్నారు. సో మనకు సెల్ ఫోన్ అనేటువంటిది ఒక శత్రువుగా మారక ముందే మన దాంట్లో వచ్చేటువంటి ఏ విధమైనటువంటి ఏపీకే లింక్స్ ని కూడా ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయకూడదు. అట్లాగే మనకు సంబంధించినటువంటి ఓటీపీలని ఏ రకంగా గాను మనం చెప్పడం కానీ, అట్లాగే మనం యూజ్ చేసేటువంటి ఫోన్ పే కానీ, గూగుల్ పే కానీ, లేకపోతే ఎనీ అదర్ భీమ్ పే కానీ, లేదా యూపీఐ ఉపయోగించి చేసే ఏ ట్రాన్సాక్షన్ అయినా కూడా మనం చేసేటప్పుడు చాలా అలర్ట్ గా ఉండాలి. ఒకవేళ పొరపాటున మనకి ఏదైనా డబ్బులు వచ్చినా కూడా దాన్ని 1-2 సార్లు తెలిసిన వాళ్ళతో చెక్ చేసుకొని ఈ యొక్క సైబర్ ఫ్రాడ్స్ గురి కాకుండా ఉండాలి. అలాగే ఏజ్డ్ పీపుల్ ఈ ఏటీఎంస్ దగ్గరికి వెళ్ళినప్పుడు తెలియని వాళ్ళని నమ్మి వాళ్ళ యొక్క డబ్బులు పోగొట్టుకుంటూ ఉన్నారు. అలాగే బాగా హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఈ షేర్ మార్కెట్ అని, అట్లాగే కొన్ని ఆన్లైన్ జాబ్ ఆపర్చునిటీస్ ఇచ్చినటువంటి వాటిలో మీరు కొంత వర్క్ చేసినట్లయితే మీకు ప్రాఫిట్స్ వస్తాయని, ఇవన్నీ కూడా కొంచెం ఇనీషియల్ స్టేజ్ లో కొంత డబ్బులు రిటర్న్ చేసి ప్రాఫిట్స్ చూపించి వాళ్ళకి ఆకర్షితులయ్యేలా చేసి ఆ తర్వాత పెద్ద మొత్తాల్లో వీళ్ళు డబ్బులు కోల్పోయేలాగా వాళ్ళు చాలా ఇచ్చేస్తా ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఒకప్పుడు ఐటీ గురించి మాట్లాడుతూ ఇప్పుడు ఏఐ గురించి మాట్లాడుతున్నారు. ధ్వంసమైన ఏపీ బ్రాండ్ ని మళ్లీ ప్రమోట్ చేస్తున్నాం, సీఎం చంద్రబాబు ప్రకటన. వ్యక్తిగత కారణాలతో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా, ఎంతమంది పార్టీని వీడినా జగన్ కి ప్రజాదరణ ఉంటుంది, విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు. విశాఖ జువైనల్ ని సందర్శించిన హోంమంత్రి అనిత, చిన్నపిల్లలపై రాజకీయాలు చేయవద్దని ప్రతిపక్షాలకు హితవు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.